ఏపీ సీఎం జగన్ కు మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు 10 ప్రశ్నలు సంధించారు. ముందు ఈ 10 ప్రధాన హామీలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందన్నారు చంద్రబాబు. 2020 నాటికి పూర్తవాల్సిన పోలవరం ప్రాజెక్టుపై సమాధానం ఉందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందన్న చంద్రబాబు మద్య నిషేధంపై ఇచ్చిన హామీ గాలికి వదిలేశావా అని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని వై ఏపీ నీడ్స్ జగన్ అని బయలుదేరావని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇక్కడ ముందు మీ అందరికి ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చేయడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు, అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా వాడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మ గౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గర పోతారంటే మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క టీచర్కి ఉద్యోగం ఇచ్చారని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా చూసారా మీరు? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట. టీచర్ లేడు, ఉండే స్కూళ్ళు మూసేశారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు. యువత జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. ఓసారి సిగ్గు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసే పనులు. మొన్న ఒక వ్యక్తి యూత్ లో ఉండే యువకుడు గంజాయి తాగి ఏం చేయాలో తెలియకుండా 70 సంవత్సరాల మహిళను రేపు చేశాడంటే ఏమనాలి వీళ్ళని? మా తమ్ముడు చెప్తున్నాడు, ఆడిస్తున్నాడు ఆంధ్రాని. ఆడుతాం కాదు, ఆడిస్తున్నాడు. ఏమాట వికృతమైన క్రీడలు. ఆ వికృతమైన క్రీడలు గంజాయి చేయడం, కొట్టుకోవడం, కోడి కత్తి డ్రామాలు ఆడడం, ఇలాంటివన్నీ తమ్ముళ్ళు. ఎవరైనా ఇంత భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 3 నెలలు ఎన్నికలు పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అంట. ఏమాడతావు నువ్వు? ఆడుతున్నారు, మీ పార్టీలో అందరూ ఆడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ ఆడే పరిస్థితికి వచ్చాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పద్ధతి లేని రాజకీయం. 5 ఏళ్లయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గుడు కానీ 2004లో కానీ హైదరాబాద్ కానీ వచ్చుంటే, సమైక్యాంధ్రప్రదేశ్ వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్ని అయిపోయేటివి. అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా. వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డ